హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? నర్సంపేట దగ్గరలో ఉన్న మాదనపేట చెరువు అనమాట. ఈ మాదనపేట చెరువు దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ శివాలయం అనమాట. సూపర్గా ఉంటుంది టెంపుల్, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. దాని ముందు ఇదైతే పెద్ద చెరువు అనమాట. నేను ఇంతకుముందు నా ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అనేది చేయలేదు. ఇదైతే కట్టారు, విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చాలా రోజులు అవుతుంది విగ్రహ ప్రతిష్ఠ చేసి, కానీ నేను వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ టోటల్ వీడియో అయితే ఒకసారి పెట్టాలి అని. నేను అనుకోకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాను. ప్రతి కార్తీక పౌర్ణమికి వెళ్తాం, కానీ నాకు అప్పుడు కొన్ని రోజులు ఛానల్ బంద్ చేశాను కదా, అప్పుడు అవ్వలేదు. సో ఇప్పుడు తీద్దామంటే నేను ఫోన్ మర్చిపోయి వెళ్ళాను. సో మా సార్ ఫోన్ నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసాము. చాలామంది ఉన్నారు ఆ రోజుకైతే. ఇంకొంచెం లేటుగానే వెళ్ళాము. చాలామంది ఉన్నారు. అసలు దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. ఇదన్నమాట మాదనపేట చెరువు అయితే సూపర్గా ఉంటుంది నిజంగా. మీకు నర్సంపేట దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా అయితే ఉండదు ఈ టెంపుల్. నిజంగా అంత బాగుంటుంది. మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. సూపర్గా ఉంటుంది అక్కడైతే. నిజంగా మనశ్శాంతిగా ఉంటుంది. ఆ చెరువు అవన్నీ చూస్తుంటే విగ్రహాలు కూడా అందులో వినాయకుడు, లక్ష్మీదేవి, సూర్యభగవానుడు, శివుడు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అన్ని దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. సూపర్గా ఉంటుంది. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇది ఇంటి దగ్గర అనమాట. మేము ఇంటి దగ్గర అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇలా ఇంటి ముందు దీపాలన్నీ పెట్టుకున్నాము, ముగ్గులు వేసుకున్నాము, సూపర్గా ఎంజాయ్ చేసాము. అవి కూడా ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. సో అవి కూడా చూస్తారని చెప్పి నేను ఈ ఫొటోస్ కూడా పెట్టేశాను. ఇదనమాట కార్తీక పౌర్ణమి. మేమైతే ఇలా సంతోషంగా జరుపుకున్నాము. మరి మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.